శ్రీ బిపిన్ చంద్ర గారు ఆధునిక భారతదేశ చరిత్ర 29వ భాగం 3/8/20 పాలనా విధానాల్లో వచ్చిన మార్పు చెప్తారు. భారతదేశం పట్ల బ్రిటిష్ వారి వైఖరి, తత్ఫలితంగా వారి విధానాలు 1857లో తిరుగుబాటు తర్వాత మరీ దిగజారిపోయి 57 ముందు పెద్దగా ఉత్సాహం ప్రదర్శించకపోయిన నత్తనడకలు నడుస్తూ ఈ భయన భారతదేశాన్ని ఆధునిక పథంలో పెట్టడానికి కొంత ప్రయత్నం 1857 తర్వాత బుద్ధిపూర్వకంగా అభివృద్ధి నిరోధకంగా పరిపాలనలో సమర్థమైన భాగస్వామ్యం దక్కనివ్వకుండా భారతీయులు పరిపాలనా నియంత్రణ భాగాలు భారత సైన్యం ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల నుంచి చేశారు. క్షీణించి పాలి భారత స్వదేశ రాజుల మధ్య అనైక్యతను ఆసరాగా తీసుకొని వాళ్ళని ఒకళ్ళ మీద ఒకరిని బ్రిటిష్ వాడు భారతదేశాన్ని జయించారు. 1858 తర్వాత వాళ్ళు అదే చీలికను పాలించే విధానం అనుసరించి ప్రజలకు వ్యతిరేకం స్వదేశ సంస్థానాధీశులు ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా మరొక రాష్ట్రానికి, కులానికి వ్యతిరేకంగా మరొక కులాన్ని, హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను ఉసిగొల్ప 1857 తిరుగుబాటు కాదు. హిందూ ముస్లింలు ఉభయులు ప్రదర్శించిన ఐక్యత విదేశ పాలకుల గుండెల్ని కదిలింది. దినదినాభివృద్ధి చెందే జాతీయోద్యమాన్ని బలహీనపరచడానికి బ్రిటిష్ వాడు హిందూ ముస్లింల మధ్య ఈ ఐక్యతని, స్తబ్ద సఖ్యతని బద్దలు కొట్టాలని పట్టుదల పట్ట. ఈ సందర్భంగా పనికి వచ్చి ఏ అవకాశాన్ని వాడు వదులుకోవాలి. తిరుగుబాటు ముగిసిపోయాక తక్షణం వాడు ముస్లింని అణచివేశారు. వాళ్ళ ఆస్తిపాస్తులు, భూమిని పెద్ద ఎత్తున ఆక్రమించి హిందువులు తమకు అభిమాన పాత్రులను ప్రకటించుకొని 1870 తర్వాత ఈ విధానం తారుమారు. ఉన్నత మధ్య వర్గాల ముస్లిం ప్రజలు జాతీయోద్యమాన్ని వ్యతిరేకంగా తిప్పడానికి ప్రయత్నం చేశారు. విద్యావంతులైన భారతీయుల మధ్య మతతత్వ ప్రాతిపదికమే చీలిక తేవడానికి ప్రభుత్వ ఉద్యోగాల ఆకర్షణ తెలివిగా వాడు పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా వెనకబడి ఉండటం, సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు దాదాపు మృగ్యం కావడం, విద్యావంతులైన భారత్ పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఆధారపడి ఇతర రంగాల్లో ఎక్కడ విద్యావంతులైన భారతీయులు పూర్తిగా రంగాలు దాదాపు లేవు. కాబట్టి ఉన్న కొద్ది ఉద్యోగాల తీవ్రమైన పోటీయ ప్రభుత్వం ప్రాంతీయ మత కుల వైషమ్యాన్ని రెచ్చగొట్టడానికి ఈ పోటీ బాగా ఉపయోగం. రాజ్యభక్తికి ప్రతిఫలంగా మతతత్వ ప్రాతిపదికన అధికార పక్షపాతం చూపడానికి ఆశవే విద్యావంతులైన ముస్లింలు, విద్యావంతులైన హిందువులు వ్యతిరేకంగా పురిపడి విద్యావంతులైన భారతీయుల పట్ల శత్రుత్వభావం. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం 1893లో ఆధునిక పాశ్చాత్య విజ్ఞానాన్ని ఆకర్షించుకొని ఆధునిక పంథాలు అభ్యుదయం కోసం భారతీయుల వర్గాన్ని వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు కత్తిగా భారతదేశంలో బ్రిటిష్ సార్వకాలిక ప్రయోజనాలకు విధానాలకు అటువంటి అభ్యుదయం గొడ్డలి పెట్టి భారతదేశంలో అభ్యుదయ పదం పరిపాలకులకు బాబత్ ఖాళీ అయిపోయాయన్న వాస్తవం. జమీందార్ల బ్రిటిష్ వైభవం పురోగామి దృక్పథం కలిగిన విద్యావంతులైన భారతీయుల పట్ల శత్రుత్వం పొందిన బ్రిటిష్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో మహా అభివృద్ధి నిరోధక ముఠ
అయిన జమీందారుని రాజుల్ని భూస్వాముల్ని దువ్వటం మొదలు అభివృద్ధి చెందుతున్న జాతీయ ఉద్యమాన్ని అడ్డుకట్టగా స్వదేశ రాజును ఉపయోగించటానికి బ్రిటిష్ రాజనీతి విధానాల గురించి లోగడ చర్చించి ప్రభుత్వం జమీందారుని భూస్వాముని అదేవిధంగా తొడగొట్టి ఉదాహరణ అయోధ్య రాజ్యంలో తాలూకాదారులకి లోగడ వశపరుచుకున్న భూమిని తిరిగి అప్పచెప్పి భారత ప్రజల సాంప్రదాయక సహజ నాయకులుగా జమీందారుని భూస్వాముల్ని కీర్తి వాళ్ళ ప్రయోజనాన్ని ప్రత్యేక హక్కుల్ని పరిరక్షించి రైతాంగం పొట్టగొట్టి జమీందారులకి భూములు అప్పగించడం జాతీయ భావాలు కలిగిన మేధావి వర్గాలు పరివశం సమతూకం జమీందారీ భూస్వామ్య వర్గాలు ఉపయోగించుకు ఇక మీద శక్తివంతమైన దేశీయ కులీన వర్గపు ఆశలతో ఆకాంక్షలతో సహానుభూతలతో ప్రయోజనాలు బ్రిటిష్ రాజ ప్రభుత్వం తాదాత్మ్యం ప్రదర్శిస్తున్న వైస్రాయ్ లార్డ్ లిట్టన్ 1876 బహిరంగంగా ప్రకటించి జమీందారులు భూస్వాములు తమ స్థానం బ్రిటిష్ పాలన సాగుడలలో ముడిపడి ఉందని గ్రహించారు కాబట్టి వాళ్లకు గట్టి మద్దతుదారులుగా మారారు. సామాజిక సంస్కరణ పట్ల బ్రిటిష్ వాళ్ళ వైఖరి బ్రిటిష్ వాళ్ళు సంప్రదాయ పరవర్గాలతో పెట్టుకున్న మైత్రిగా భాగంగా సంఘ సంస్కరణ సహాయపడి పూర్వపు విధానం ఇప్పుడు మానేశారు. సతీ సహగమనం పద్ధతి రద్దు, వితంతు పునర్వివాహాల మద్దతు వంటి సాంఘిక సంస్కరణ 1857 తిరుగుబాటు ప్రధాన కారణమయ్యాయని వాడు నమ్మారు. దాంతో పూర్వాచార పరాయణుల వైపు మొగ్గి సంస్కర్తలకు తమ మద్దతు ఉపసంహరించుకున్నారు. సతీ సహగమన పద్ధతి రద్దు, వితంతు పునర్వివాహాలకు మద్దతు అని సాంఘిక సంస్కరణ 1857 తిరుగుబాటు ప్రధానమైన కారణమయ్యాయన్న జవహర్లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతదేశంలో అభివృద్ధి నిరోధకుల బ్రిటిష్ ప్రభుత్వం ఈ సహజ మైత్రి కారణంగా అది అంజథా ఖండించే అనేక దురాచారాన్ని సంరక్షించి పైకెత్తడానికి తయారై నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సందర్భం గొప్ప సందిగ్ధంలో పుట్టుమిట్ట సాంఘిక సంస్కరణ అభిమానించి తదనుగుణంగా చట్టాలు చేస్తూ ఛాందసులు ప్రతిఘటిస్తూ భారతీయులు ఆంతరంగిక సాంఘిక వ్యవహారాలు పరాయి ప్రభుత్వం జోక్యం కలిగించుకునే హక్కు లేదని వాడు గొంతు చెంచుకొని సంస్కరణకు అనుకూలంగా చట్టాలు చేయటం విరమించుకుని సాంఘిక దురాచారం కొనసాగడానికి తోడ్పడిన వాళ్ళకు భారతీయులు ప్రగతిశీల భావాలు కలిగిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని దుయ్యపడుతూ సామాజిక సమస్యలకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళకు సర్వదా తటస్థులుగా లేరని అంశాన్ని ఈ సందర్భంలో మర్చిపోకూడదు. యథాతథస్థితికి మద్దతు ఇవ్వడం అంటే సాంఘిక దురాచారాలు పరోక్షంగా రక్షణ కల్పించడం. పైగా రాజకీయ ప్రయోజనాల కోసం కుల మత తత్వ ఎగదొయ్యడం ద్వారా బ్రిటిష్ వారు ఈ దేశంలో సామాజికంగా అభివృద్ధి నిరోధకత్వాన్ని చురుగ్గా ప్రోత్సహించారు. సాంఘిక శ్రేయో కార్యక్రమాలు విపరీతమైన వెనుకబాటు విద్యా పారిశుధ్యం ప్రజారోగ్యం నీటి సరఫరా గ్రామీణ రహదారులు వంటి సాంఘిక సేవా కార్యక్రమాలు 19వ శతాబ్దం యూరప్లో శీఘ్రగతిలో మెరుగు పొందారు. కానీ భారతదేశం మాత్రం ఈ రంగంలో బాగా వెనకబడి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తన రాబడి అత్యధిక భాగం సైన్యం మీద యుద్ధాల మీద
పరిపాలనా యంత్రాంగమే ఖర్చు పెట్టి సాంఘిక సంక్షేమ కార్యక్రమాన్ని ఎండగట్టి అంటే లేకుండా ఉదాహరణ 1886 మొత్తం నికరాదాయం 47 కోట్లలో 19.41 కోట్లు సైన్యాన్ని 17 కోట్లు పౌర పరిపాలన నిర్వహణకు ఖర్చు విద్యా వైద్యం ప్రజారోగ్యం వగైరా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ముష్టి 2 కోట్లు మాత్రమే ఖర్చు పారిశుద్ధ్యం నీటి సరఫరా ప్రజారోగ్యం మొదలైన శ్రేయో కార్యక్రమాలు కూడా సాధారణ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం. పట్టణ ప్రాంతాల్లో కూడా బ్రిటిష్ వాడలు కొత్తగా కట్టిన పేటలకు మాత్రం సౌకర్యాలు సమకూర్చారు. పట్టణాల్లో బ్రిటిష్ వాడు నివసించేవాడు కొత్తగా కట్టిన పట్టణాల్లో యూరోపియన్ ఉన్నత వర్గాల భారతీయులు నివసించే ప్రాంతాలకు మాత్రమే నీటి సదుపాయాలు మొదలైనవి కార్మిక చట్టం 19వ శతాబ్దంలో ఆధునిక కర్మాగారాలు కాఫీ తేయాకు తోటలు పనిచేసే కార్మికుల పని దయనీయం. రోజుకి 12 నుంచి 16 గంటల రెక్కలు ముక్కలు చేసుకుని వారానికి ఒక్క రోజైన సెలవు లేదు. పురుషులతో పాటు స్త్రీ పిల్లలు కూడా 12 నుంచి 16 గంటలు నిరంతరంగా పనిచేసి ఫ్యాక్టరీ తొడతొక్కడిగా ఉండే కనీసం సరైన గాలి వెలుతురు ప్రసరించేవి అతి అనారోగ్య వాతావరణంలో కార్మికులు పనిచేసేవారు. యంత్రభూతము పెనుకోల ప్రమాదాలు సాధారణంగా పెట్టుబడిదారీ విధానానికి అనుకూలంగా ఉండే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఈ దుర్భర పరిస్థితి చక్కదిద్దడానికి సాధించాలని కొన్ని కంటి తుడుపు చర్యలు మాత్రం ఆనాడు చాలా ఫ్యాక్టరీ భారతీయుల యాజమాన్యంలోనే ఉంది. ఫ్యాక్టరీ చట్టాలు తెమ్మని బ్రిటిష్ పారిశ్రామికుల ప్రభుత్వాన్ని నిరంతరం ఒత్తిడి పెట్టి కారు చౌకగా లభించే కార్మిక శక్తితో భారత పారిశ్రామిక యజమాని ఇండియన్ మార్కెట్ తమని అధిగమించి పోతారేమో అని బ్రిటిష్ పరిశ్రమల యాజమాన్యాల భయం. అయితే బ్రిటిష్ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన పాక్షికంగా మానవతా దృష్టితో వ్యవహరి మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టం 1881లో ఆమోదించి ఈ చట్టం ప్రాథమికంగా బాల కార్మికులు సంబంధించింది. 10 ఏళ్లలో పిల్లలు ఫ్యాక్టరీలో పనిచేయకూడదు. 7-12 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లలు రోజుకు 9 గంటల కంటే ఎక్కువ చెయ్యరు. ప్రమాదకరమైన యంత్రాల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. ఈ చట్టం ఆదేశం 1891 రెండవ ఫ్యాక్టరీ చట్టం పాస్ అయి దీని ప్రకారం కార్మికులకు వారంలో 1 రోజు సెలవు. స్త్రీల లేత చెత్ రోజుకి 11 గంటలు మాత్రమే పని చేయించాలి. పిల్లలు 7 గంటల కంటే ఎక్కువ పని చేయరు. ఈ 2 చట్టాలు కూడా బ్రిటిష్ యాజమాన్యంలో కాఫీ తేయాకు తోటలు పనిచేసే కార్మికులకు వర్తించాల. ప్రభుత్వం విదేశీ యజమానులు కార్మికుల్ని నిర్దాక్షిణ్యం దూసుకోబడ అన్ని వసతులు తేయాకు తోటల్లో ఎక్కువ భాగం అస్సాం స్వల్ప జనాభా కలిగిన రాష్ట్రం, పైగా అనారోగ్యవాదం. కాబట్టి అస్సాం తేయాకు తోటలు పని చేయించే కార్మికులు బడ్జెట్ నుండి తెచ్చారు. ఎక్కువ కూలీ ఇస్తామని టీ తోటల యజమాని బయట కార్మికుల్ని ప్రలోభ పెట్టడం, బలవంతంగా తప్పుడు పద్ధతుల కార్మికుల్ని రప్పించి కట్టు బానిసల కింద కట్టిబడి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం టీ తోటల యజమాని సంపూర్ణ మద్దతు ఇచ్చి 1863, 65, 70, 82 ఏళ్లలో టీ తోటల యజమానులు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేక పీనల్ చట్టాలు శిక్ష విధించే శాసనాలు కార్మికులు స్వాటి కాంట్రాక్టులతో సేవరాలు చేస్తే అతనికి విముక్తి లేదు.
బతికినంతకాలం తోటకి అంకితమైపోవాలి. పనుల్లో పనిచేయడానికి, తోటల్లో పనిచేయడానికి నిరాకరించే వీలు ఒప్పందానికి భిన్నంగా ప్రవర్తించడం శిక్షార్హం. ఇదంతా ప్రవర్తించక కాదు, యజమాని అరెస్టు కూడా చేయాలి. కార్మికుడు కొంత మేలు చేసే చట్టం 20వ శతాబ్దంలో వచ్చి ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘం ఉద్యమం వృద్ధి కావడం వల్ల అది సాధ్యం. అయినా భారత కార్మిక వర్గ పరిస్థితి దయనీయంగా, శోచనీయంగా మిగిలిన. పత్రికలపై నిర్బంధం. బ్రిటిష్ వాడు భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దినపత్రికా ప్రజల అభివృద్ధిని శ్రీకారం చుట్టు ప్రజాభిప్రాయాన్ని చైతన్యవంతంగా తీర్చిదిద్దడం, విమర్శ అభిశంసన ద్వారా ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చెయ్యడం పత్రిక గొప్ప ప్రచార సాధనం అని విద్యావంతులు రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్, దాదాభాయి నవరోజీ, రానడీ, సురేంద్రనాథ్ బెనర్జీ, తిలక్, జి సుబ్రహ్మణ్యయ్యర్, సి కరుణాకర మీనన్, మదన మోహన మాలవ్య, లాలా లజ్పత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ ప్రభృత ప్రముఖ భారతీయ నాయకులు వార్తా కథన్ పత్రికని వాటి శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా తీర్చిదిద్దలను ముఖ్య పాత్ర వహించారు. క్రమేణా పత్రిక జాతీయోద్యమాన్ని పరంపరాగతమైన ఆయుధంగా పరిణతి. చార్లెస్ మెట్కాఫ్ 1885లో భారతీయ పత్రికల మీద నిర్బంధాలు తీసేసి విద్యావంత భారతీయులు ఈ చర్యని గొప్పగా హర్షించారు. విద్యావంతులు భారతదేశంలో బ్రిటిష్ పాలన సమర్థించడానికి ఇది కూడా ఒక కారణమయ్యింది. 1878లో చేసిన దేశ భాషా పత్రిక చట్టం ఈ దశలో మొట్టమొదటి. ఈ చట్టం భారతీయ భాషలో వెలువడే పత్రిక మీద తీవ్ర నిర్బంధాలు. భారత ప్రజాభిప్రాయం ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున. ఈ ప్రతిఘటన ఫలితంగా 1882 చట్టానికి ఉద్వాసన తర్వాత దాదాపు 25 ఏళ్ళు భారతీయ పత్రికా రంగం గణనీయమైన స్వేచ్ఛ అనుభవించి 1905లో తర్వాత సమరశీల స్వదేశ ఉద్యమం, సంస్కరణ ఉద్యమం ఉప్పొంగడంతో అణచివేత చట్టాలు అమల్లోకి వచ్చాయి. రేపు జాతి వైషమ్యం ఎలా ఉండేదో దాని గురించి చెప్తారు.